ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఎప్పుడూ ఒక రణరంగమే. ఒకవైపు అనుభవం రంగరించిన చాణక్యం, మరోవైపు పట్టుదలకు మారుపేరుగా నిలిచిన యువనాయకత్వం. ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా లండన్ వెళ్లడంపై అధికార పార్టీ నేతలు ఊహాగానాలు చేసింది. ఆయన రాజకీయం నుంచి విరమణ తీసుకుంటున్నారని లేదా వ్యక్తిగత పనుల మీద వెళ్లారని భావించిన తెలుగుదేశం శ్రేణులకు జగన్ అక్కడి నుంచి ఇస్తున్న షాక్ మామూలుగా లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పాలనపై దృష్టి సారిస్తూ సంక్షేమ పథకాల అమల్లో బిజీగా ఉన్న సమయంలో జగన్ లండన్ పర్యటనను ఒక సాధారణ విహారయాత్రగా చాలామంది చేశారు. కానీ తెర వెనుక జగన్ వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లండన్ వెళ్లిన జగన్ కేవలం విశ్రాంతి కోసమే అక్కడ లేరని, అక్కడ అంతర్జాతీయ పెట్టుబడిదారులతో మరియు ప్రవాసాంధ్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై మరియు భవిష్యత్తులో తన ప్రణాళికలపై ఆయన విదేశీ వేదికలపై స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జగన్ చేస్తున్న ప్రధాన వ్యూహం ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తన కేడర్ను ఉత్తేజితం చేసేందుకు సరికొత్త డిజిటల్ వ్యూహాలను సిద్ధం చేయడం. లండన్ నుంచి ఆయన తన పార్టీ కీలక నేతలతో నిరంతరం చర్చలో ఉంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు గారు తన లండన్ వెళ్ళినప్పుడు సమయంలో ఎక్కడ పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చని భావిస్తే జగన్ అక్కడ నుంచే సోషల్ మీడియా మరియు అంతర్జాతీయ నెట్వర్క్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శల దాడిని ముమ్మరం చేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత జగన్ చేపట్టబోయే కార్యక్రమాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతాయని ప్రచారం జరుగుతుంది. సాధారణంగా ఒక నాయకుడు విదేశాలకు వెళ్తే ఇక్కడ వారి ఉనికి తగ్గుతుందని భావిస్తారు. కానీ జగన్ విషయంలో అది రివర్స్ అయింది. ఆయన అక్కడ నుంచి విడుదల చేస్తున్న వీడియో సందేశాలు మరియు ప్రకటనలు రాష్ట్రంలోని తన మద్దతుదారులో కొత్త జోష్ నింపాయి. జగన్ మౌనం వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉందని చంద్రబాబు గారు కూడా గమనిస్తున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల, అలాగే నిత్యావసర ధరలపై ప్రజల్లో కొత్త అసహనం వ్యక్తమవుతుంది. ఈ పాయింట్ను పట్టుకుని జగన్ లండన్ వేదికగా తన గళం వినిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయింది. లండన్ వెళ్ళినప్పుడు ఇక ఎప్పుడూ రాడు అనుకున్న చంద్రబాబుకి జగన్ తన వ్యూహాలతో కౌంటర్ ఇస్తూ ఉండడంతో ఏపీ పాలిటిక్స్ మరియు ఆసక్తికరంగా మారాయి. కేవలం విమర్శలు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను జగన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు పై ఎత్తులు చంద్రబాబు తన మార్క్ పాలనతో ప్రజలు ఆకట్టుకోవాలని చూస్తుంటే, జగన్ మాత్రం తనను రాజకీయం దెబ్బతీయాలని చూస్తున్న వారిని తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. ఈ లండన్ పర్యటన తర్వాత జగన్ చేసే ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి దుమారం రేపుతాయో వేచి చూడాలి. ఏది ఏమైనా జగన్ వేసిన ఈ ఊహించని ఎత్తుగడలతో తెలుగుదేశం పార్టీ డైలమాలో పడిందన్నది కాదనలేని వాస్తవం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనే దానికి ఈ పరిణామం ఒక నిదర్శనం.